సార్ ఒక ఆర్టికల్ అయితే చదివాను. నిజంగా ఆశ్చర్యం వేసింది సార్ నాకి. అంటే ఆ ఆర్టికల్ సారాంశం ఏంటంటే, ఒక భర్త అంగం సైజ్ అనేది చిన్నగా ఉండడం వల్ల భార్య ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంది. అదేవిధంగా ఇద్దరి మధ్యన ఒక డైవర్స్ అయిపోయింది. సో, నిజంగా అసలు ఈ సైజ్ అనేది అంత ఇంపార్టెంటా? అసలు ఎంత సైజ్ ఉంటే స్త్రీ అనేది తృప్తి పడుతుంది? అంటే అంగం సైజ్ ఎంత ఉంటే భార్య అనేది తృప్తి పడతారు? సో, ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా ఏంటి అంటే, అంగం సైజ్ మ్యాటర్సా అనేది అడుగుతున్నారు. నాకు అంటే మీరు ఆర్టికల్ చదివుండొచ్చు. బేసికల్లీ నేను ఇలాంటి కేసెస్ డైరెక్ట్‌గా చూస్తుంటానండి. సో, నా దగ్గరికి చాలామంది జంటలు యాస్ ఎ కపుల్ ఒస్తారు. ఓహ్! ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు భార్యాభర్తలొస్తారు. ఆ! అంటే పెళ్లి కాకముందయితే వాళ్ళ బ్రదర్‌తో రావటమో, లేకపోతే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్‌తో రావటమో జరుగుతుంది. సో, మీరు అడిగిన కేస్‌కి ఏంటి అంటే, కపుల్స్ ఏంటంటే అమ్మాయి నాకు కంప్లెయింట్ చేస్తుంది. సార్ మా హస్బెండ్ పెన్నిస్ చిన్నదుంది. కొద్దిగా పెద్దది చేసే అవకాశాలున్నాయా అని చెప్పి. సో, యూజువల్లీ వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత మనం చిన్న క్లారిటీ ఇవ్వాల్సొస్తుంది. నిజంగా ఈ సైజ్ అనేది మ్యాటరా అని. సో, ఆన్ రీసెర్చ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు కొద్దిగా రీసెర్చ్ చేశారండి. బేసికల్లీ నేను ముందు చెప్పిన వీడియోస్‌లో కూడా సైజ్ మ్యాటరా అనే దాని విషయంలో వాళ్ళ సంతృప్తి అంటే ఆర్గజం స్టేట్‌కి ఏ సైజులో ఉన్నా వెళ్తారు. కాకపోతే మన థాట్ ప్రాసెస్‌ని బట్టి వాళ్ళ నేచర్ ఉంటుంది. అంటే సెక్స్‌లో ఎంజాయ్ చేయడం అనేది ఉంటుంది. ఓకే. సో, వీళ్ళ రీసెర్చ్ ప్రకారం ఏంటి అంటే యూజువల్లీ ఇండియన్స్ ప్రకారము సో, ఫ్లాసిడ్ అంటే సుప్తావస్థలో అంగం ఎరెక్ట్ కాకముందు మామూలు మెత్తగా ఉన్నప్పుడు సైజు అండ్ ఎరెక్ట్ స్టేజ్. దీంట్లో యూజువల్లీ 3.6 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ వరకు ఉంటుందంట. ఓకే. ఓకే. సో, ఇదేమో 5 నుంచి 5.5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఓకే. సో, ఇది చాలా వేరియేషన్ ఉంటుంది. కొంతమంది రీజియన్ పరంగా కావచ్చు, వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ పరంగా కావచ్చు, ఈవెన్ ఏజ్ పరంగా కావచ్చు, ఇవి మారుతూ ఉండొచ్చు. అలా అని నాకు ఇది పెద్దది కావాలి అలాగా వాళ్ళని అంటే మిస్కన్సెప్షన్ నెగటివ్ థాట్లోకి వెళ్ళకుండా వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి.